ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ చిల్లీ చికెన్. చికెన్ బాగా కడిగి ఎలా పెట్టుకోవాలి. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా, కొద్దిగా కారం, పెప్పర్ పౌడర్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉంటే ఇంకా వాటర్ వేయవలసిన అవసరం అయితే లేదు. మనకు నచ్చితే ఇందులో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుంటే రెడ్గా ఉంటుంది అన్నమాట. అది ఆప్షనల్ మాత్రమే. బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా 2 ఆనియన్స్, 2 క్యాప్సికమ్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎల్లుల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోనే ఇలా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకొని తర్వాత ఇదే ప్యాన్లోని కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వెనిగర్, టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, కొద్దిగా టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్ వేసి కొద్దిగా కలుపుకొని ఇందులో వేయాలి. దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిల్లీ చికెన్ రెడీ. ఎమ్మి చిల్లీ చికెన్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.